టుడే ఐఎమ్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద టాపిక్ డెంటల్. పళ్ళు, దంతాలు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రియమైన దేవుని బిడ్డలు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అన్నిటికీ ముడిపడి ఉంది. మన ముఖము కొంచెం అందంగా కనపడాలంటే పళ్ళు కావాలి. పళ్ళు బయటికి కనపడకపోవచ్చు, కానీ ఈ ఫేషియల్ స్ట్రక్చర్ అది అలా నిలబెట్టి ఉంచాలంటే స్కెల్టన్ లాగా లోపల పళ్ళు ఉండాలి. పళ్ళు లేకపోతే పెద్ద పెద్ద మామలు చూసారనుకోండి, ముసలి మామలు, ముసలి తాతలు, పళ్ళే ఉండవు, అదంతా అంటూ ఉంటారు, అంత లాగేస్తుంది. సో పళ్ళు అనేది కొంచెం ఫేస్కి అందాన్ని కూడా ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా అయితే మనము ఆత్మీయమైన ఆరోగ్యము కనుక మనము నెగ్లెక్ట్ చేస్తే ఏ రకంగా ఆత్మీయంగా నశించిపోతామో, అట్లాగే మన శారీరకమైన ఆరోగ్యం కావాలి అంటే మనము శారీరకంగా కూడా మన అన్ని అవయవాలు బాగున్నాయా, మేము మంచిగా తింటున్నామా అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ ఆత్మీయమైన వరాలు మీకు వద్దకపోతే ఓకే, నాకు దేవుని వరాలు కావాలి, దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలి, దేవుని కృపను అనుభవించాలి అంటే ముందు మనకి ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలి. దేవుడు ఈ అన్నయ్యని బాగా దీవించాడు. ఈ అన్నయ్య ఆత్మారావు, ఈ ఆత్మారావుని బాగా దీవించాడు. అసలు ఎట్లా దీవించాడంటే ఇల్లులు, మిద్దెలు, డబ్బు, బ్యాంక్ అకౌంట్స్, బిడ్డలు, మంచి ఆస్తుపరులు మంచిగా దీవించేశాడు. ఇహలోక పరంగాను ఆత్మీయంగా కూడా దీవించేశాడు దేవుడు. ఏమండి, పరలోక రకమైన యోబులాగా దీవించాడండి. కానీ ఒకటి అనారోగ్యం పెట్టాడు. అనారోగ్యం, బీపీ, షుగరు, మిగతా థైరాయిడ్లు అన్నీ ఉన్నాయి, అనారోగ్యం అన్నీ ఉన్నాయి. కానీ అన్ని దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదము, ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి. తను అనుభవించగలరా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయమైన వరములు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు అనుభవించాలంటే శారీరకంగా కూడా మీరు చక్కగా ఉండాలి. అది ఎక్కువ కాలం అనుభవించాలంటే మరి గొప్పగా దేవునిచ్చిన ఆశీర్వాదము, దేవునిచ్చిన ఐశ్వర్యము మరి ఎక్కువగా అనుభవించాలంటే నువ్వు మరి ఎక్కువగా శారీరకంగా బలంగా ఉండాలి. ఈ శారీరకమైన బలాన్ని నెగ్లెక్ట్ చేసి ఐశ్వర్యము, ఆశీర్వాదం అనుభవించాలనుకుంటే అనుభవించగలవు, కానీ ఎక్కువ కాలం కాదు, కొద్ది కాలం మాత్రమే. దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఐశ్వర్యం కొద్ది కాలం అనుభవించాలనుకుంటున్నారా, ఎక్కువ కాలం అనుభవించాలనుకుంటున్నారా? ఎవరైనా సరే చెప్పాలా? నోరు చెప్తేనే ఇక్కడ నుంచి వచ్చేది మీ అందరికీ. ఎక్కువ కాలం. పులిపిట్ మీద నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు నోరు ఓపెన్ చేస్తే ఏమవుద్దని తెలుసా? మీరు ఆ వాక్యాన్ని అంగీకరిస్తున్నట్టు ఆశీర్వాదం మీకు వస్తున్నట్టు. ఎక్కువ కాలం అనుభవించాలనుకుంటున్నారా, తక్కువ కాలం అనుభవించాలనుకుంటున్నారా? ఎక్కువ కాలం. ఎక్కువ కాలం ఉండాలి అంటే మన ఆరోగ్యం కూడా ఎక్కువ కాలము ఆరోగ్యంగా ఉండాలి. మన అవయవాలన్నీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే మన అవయవాలన్నీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయో మరి ఎక్కువగా దేవుని ఆశీర్వాదాలు అనుభవించగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి, ఒకటి మోకాలు నొప్పి, మోకాలు కీలవాతం ఒకరికి, మరొకటి కీలవాతం లేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇద్దరిలో ఎవరు ఎక్కువ అనుభవించగలరు? దేవుడు ఇద్దరికి ఒకేలాగా ఇస్తున్నాడు ఆశీర్వాదం. ఎవరు ఎక్కువ అనుభవించగలరు? నొప్పులు లేని వాడికి. అట్లాగే ఒకరికి షుగరు, బీపీ, ఒకరికి షుగర్ లేదు, బీపీ లేదు. ఇద్దరిలో ఎవరు దేవుడిని ఎక్కువగా ఆశీర్వాదాలు అనుభవించగలరు? గుర్తుపెట్టుకోండి. ఏమండి, రోగం లేనివారు. సో ఈ రోగాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇహలోక పరంగా మనకు వచ్చే రోగాలు ఏం చేస్తున్నాయి? దేవుని యొక్క ఆశీర్వాదము మనం పూర్తిగా అనుభవించకుండా చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? పోరాటం కాదు, మనమే పోరాటం చేసుకోవాలి. ఆరోగ్యం బాగుపరుచుకొని మెరుగుపరుచుకునేలాగా మనం పోరాటాలు చేయాలి. మై ఫస్ట్ పాయింట్, ద డేంజర్స్ ఆఫ్ అన్అడ్రెస్డ్ ప్రాబ్లమ్స్. బయట కనపడనివి, బయటికి చెప్పనివి సమస్యలు చాలా ఉంటాయి. అవే మన సమస్యలు. కొన్ని చెప్తాం, తలనొప్పి వస్తుంది, నడునొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది చెప్తాం. కొన్ని సమస్యలు ఉన్నాయని మనకు కూడా తెలియదు చెప్పడానికి. బయటికి లోపల ఏదో జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియదు. కానీ తెలియని దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే అది లేదులే అనుకుంటాం, నెగ్లెక్ట్ చేస్తాం. సామెతలు 14:30,
సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. అట్లాగే చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉజియా ఒక రాజు ఏమనుకున్నాడంటే నేను రాజును కదా అని, రాజుకి కొంచెం తలపొగరు బాగానే ఉంటుంది, రాజు కాబట్టి గర్వం బాగానే ఉంటుంది, అట్లాగే అసూయ ఎక్కువ ఉంటుంది, అట్లాగే గర్వం కూడా, ప్రైడ్, గర్వం కూడా ఎక్కువే ఉంటుంది. ఏమైందంటే నేను రాజును కదా, నేను ఈ మాత్రం మెయింటైన్ చేయాలి, నేను రాజును కదా ఈ మాత్రం నేను ఉండాలి, నేను రాజును కదా ఈ మాత్రంగా నేను కనబడాలి, ఇట్లా టీవీగా ఉండాలి, అలా గంభీరంగా ఉండాలి అని అనుకొని అదే మాదిరిగా ఉండి ఆఖరికి తన పతనానికి తానే కారణమయ్యాడు. ఎవడో కాదు, మళ్ళీ తన గర్వమే తన పతనానికి కారణమైంది. అప్పుడు ఉజియా తన యొక్క ప్రభుత్వాన్ని, తన యొక్క రాజతనాన్ని, ఒక రాజకీయాన్ని మొత్తం వదిలి పక్కకు రావాల్సి వచ్చేది. తన రాజరికమే పోయిందే. ఎందుకు? రాజుకు ఉండాల్సిన టీవీ, రాజుకు ఉండాల్సిన గంభీరము, రాజుకు ఉండాల్సిన గర్వము, రాజుగా ఇట్లా ఉండాలనుకున్నాడు. కానీ అది తప్పు కాదు కదా, రాజు కాబట్టి అలాగే ఉండాలి కదా, అదేం తప్పు కాదులే అని అనుకున్నాడు. అయ్యో గర్వం ఉండడం తప్పే, టీవీగా ఉండడం తప్పే, అది కొట్టడం తప్పే, ఇట్లా ఉండకూడదు, నేను దేవుడికి తక్కువే ఉండాలి అని అనుకోలే. అది తప్పు కాదని అనుకున్నాడు అతను. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఒక పాపం చేసుకునే పాపమే కాదులే అనుకుంటాం, ఒక తప్పు చేసుకునే తప్పే కాదులే అనుకుంటాం, ఆలోచనలు చేసుకుంటే అది ఆలోచన రైటే తప్పే కాదులే అనుకుంటాం. అది తెలియకుండానే పోతూ ఉంటుంది. అది ఏమైపోద్ది అంటే రాన్ అలవాటు అయిపోయి రాన్ అది అసలు తప్పే కాదు, అది చాలా సహజం, అది చాలా సో ఏదైతే అది అయిందిలే అనుకుంటాం. లాస్ట్కి ఏమవుద్ది, అది పెద్ద గొయ్యిలా తయారవుతుంది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దంతాల మధ్యలో యాప్సెస్ ఉంటుందండి, పుండ్లులాగా ఒక పళ్ళు, ఆ క్యావిటీస్ ఎక్కువైపోయి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి లోపల, బయటైతే కనబడుతుంది. ఈ దవడల దగ్గర ముఖ్యంగా ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. దవడల దగ్గర కూడా పన్నుకు మధ్యలో ఉంటుంది, అది కనపడదు. తీపి పుడుతుంది, నొప్పి వచ్చేస్తుంది, బాగా నొప్పి వచ్చేది, తలపొడి వచ్చేస్తుంది. వెళ్తే అప్పుడు డాక్టర్ చూస్తే, అప్పుడు ఎక్స్రే తీసి చూస్తే దాంట్లో కనపడుతుంది లోపల చిల్లు ఉందని. పన్నుకి మధ్యలో చిల్లు ఉంది, అది బయటికి కనపడతలేదు. జస్ట్ బికాస్ మన పన్ను చిల్లు ఉంది, మనకు కనపడతలేదు. లేదా చిల్లు లేనట్ట ఉంది. ఆ చిల్లులో ఎన్ని మనం తినే ఫుడ్ అంతా ఇరికిపోయి లోపలంతా ఒక బ్యాక్టీరియా లోపల చెత్త డ్రైనేజ్లా తయారవుతుంది పళ్ళు లోపల. సీరియస్లీ మనకు తెలీదు, మనం అనుకుంటాం ఏం కాదులే అనుకుంటాం, కానీ కనపడదు. అది మనకి ఎట్లాగ చూసినా కనపడదు, ఎక్స్రేలో కనపడుతుంది చిల్లు ఉన్నట్టు. అప్పుడు దాంట్లో ఉన్న సమస్య అది. ఇప్పుడు మళ్ళీ ఒక పన్ను పీకాలా, దానికి సిమెంటింగ్ చేయాలా, మళ్ళీ ఇంకో టూత్ ఇంప్లాంట్ చేయాలా, అప్పుడే సరివుద్ది. అది జస్ట్ బికాస్ నాకు కనపడట్లేదు కాబట్టి ఓకే, నాకు లేదు, జస్ట్ బికాస్ చిన్నదేక చెల్లి, ఇది పెద్ద చాలా సింపుల్ థింగే కదా, దీని పెద్ద కరెక్షన్ అవసరం లేదు అనుకుంటే లాస్ట్కి ఏమవుద్దంట, చాలా పెద్ద సర్జరీ పడిద్దంట. మనకే కానీ మన పంటికే కానీ పెద్ద సర్జరీ పడుతుంది. అవసరం సర్జరీ దాకా పోయే అవసరం ఉందా? లేదు. పాయింట్ నెంబర్ 2, ద ఇంపాక్ట్ ఆఫ్ నెగ్లెక్ట్ ఆఫ్ ద బాడీ. చాలామంది మన శరీరాలను మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. నేను వయసులో ఉన్నా, నాకేంటి, నాకు వయసు 18, నా వయసు 15, నా వయసు 20, నా వయసు 25, నాకు ఫుల్ బలం ఉంది, నాకు 30, మొన్నే 29 దాటి 30 వచ్చినాయి, నాకేంటి తక్కువ, నేను 35, నేను ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాం అనుకొని పెద్ద కేర్ తీసుకోం. బాడీస్ గురించి, మన యొక్క శరీరాల గురించి కేర్ తీసుకోకుండా వదిలేస్తాము. అది పెరిగి 35, 40కి బయటపడుతుంది. ఇంకా 40 నుంచి ఇక బతికిన దినాలన్నీ కూడా వాటిని అనుభవించుకుంటూ బతకాలి. అది మనము కేర్ చేయబోతే, అది మనం చూసుకోకపోవటం వల్లే వచ్చింది. అది మన శరీరాన్ని మనం మంచిగా చూసుకుని చిన్నప్పటి నుంచి బాగా చూసుకుని ఉంటే బాగుండేది. చిన్నప్పుడు మనకు తెలియదు ఎలా ఉంటుందో. అట్లీస్ట్ మన జ్ఞానం వచ్చింది ఒక 14, 15, 16 సంవత్సరాలప్పుడు అన్నా మనకి బుద్ధి వస్తుంది కొద్దిగా, మన శరీరాలు మనం చూసుకోవాలని. కానీ మనం చూసుకోం. ఇప్పుడు మంచి హీట్, మంచి పవర్ మీద ఉంటాం కదా, లాగేస్తూ ఉంటుంది బండి, ఫుల్ రేజ్లో ఉంటుంది, అనిపోతూ ఉంటుంది బండి. 25కి వచ్చేసరికల్లా అసలు మామూలుగా ఒక టైర్ మీద పోతుంటుంది బండి, 2 టైర్లు కూడా కాదు. నేను బట్టిన కొందేలు 3 కాళ్ళే, నేను మాత్రం నడిచేది ఒక్కాలే అంటూ ఉంటాం, అనిపోతూ ఉంటుంది బండి. 30కి రాగానే అంటూ ఉంటాం, 35 రాగానే అంటూ ఉంటుంది, 40 రాగానే ఎప్పుడు ఆగిద్దో తెలియదు, ఎప్పుడు పోద్దో తెలియదు.
స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు బండిలో. ఒక్కోసారి పొద్దున్న లేస్తే మన బండ్లు స్టార్ట్ అవ్వ, ఒకసారి నొప్పి వస్తుంది. నేను ఇవాళ డ్యూటీకి వెళ్ళను, నాకు ఇవాళ లేవంగా నాకు ఒకలాగా ఉంది, సో ఇవాళ నేను సెలవు పెట్టేస్తాను, నాకు చేయలేను ఇవాళ నేను షాప్కి వెళ్ళలేను, ఇవాళ నేను క్లినిక్కి వెళ్ళలేను, ఇవాళ నేను హాస్పిటల్కి వెళ్ళలేను, ఈరోజు నేను పేషెంట్ని చూడలేను, లేకపోతే ఈరోజు బయటికి వెళ్ళలేను. ఎందుకు? ఆ రోజు ఆ బండి స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు సరిగ్గా. బండి ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి, అది స్టార్ట్ అవుతుంది అంతే. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రానికి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది బండి అనుకుంటాం. ఎందుకంటే మనం కేర్ తీసుకోవట్లా మన బాడీస్ మీద. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. ఎలా మహింపరుస్తాం మీ దేహముతో? చప్పట్లు కొట్టి పాటలు పాడా? ఓకే, చప్పట్లు కొట్టి పాటలు పాడి వాక్యం చెప్పి సువార్త చెప్తే దేహంతో దేవుని మహింపరిచినట్టేనా? ఒంటి నిండా నొప్పులు, ఒంటి నిండా రోగాలు, ఇప్పుడు ఈ దేహంతో దేవుని ఎలా మహింపరుస్తావు నువ్వు? నీ దేహం చూడంగానే దేవుని మహిమ కలగాలి, నీ శరీరం చూడంగానే దేవుని మహిమ కలగాలి, నువ్వు చేసే ఏ పని చూసినా కూడా దేవుని మహిమ కలగాలి. నువ్వు చేసే ఏ పని చూసినా ఎవరైనా సరే, అరే ఆయన 45 సంవత్సరాలు ఆయన ఎట్ట లేపేస్తున్నాడు ఏంటి, ఇదంతా అంత బరువు ఎట్ట లేపేస్తున్నాడు, ఆయనకి 50 సంవత్సరాలు చొక్క సంవత్సరాలు అంత పని చేస్తున్నాడు ఏంటి? నేను మంచి డైట్ తీసాను, కమాన్ మ్యాన్, దేవునికి మహిమ. ఎట్లా లేపుతున్నాడు? ఊరుకో అన్న, దేవుడు నాకు ఈ వయసులో కూడా బలం ఇచ్చాడు అంటే నీకు కూడా ఇస్తాడు, దేవుడిని అడుగు, దేవుని మహిమపరచాలి. అంతే, దేవుని మహిమపరచడం అంటే స్తోత్రం చెల్లింతుము అని చెప్పలు కొట్టుకుంటూ అరవటం కాదు. అది కూడా చెయ్యాలి, అది చేయొద్దు అంటలేదు, కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయనకి 50 సంవత్సరాలు, పొద్దున్నే 2 గంటలు లెగుస్తాడు, రాత్రి 2 గంటలు పడుకుంటాడు, ఎట్లా సాధ్యం ఇదంతా? దేవునికే మహిమ. ఏంటి అసలు ఈ 30 ఏళ్ళకే వంగిపోయాడు? దేవుని నామానికి అవమానం. 25 ఏళ్ళు నీకేంట్రా ఎన్ని రోగాలు వస్తున్నాయంట్రా నీకంటే దేవుని నామానికి మహిమ అవమానమా? కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే చూడండి, ఒక్కసారి చూడండి ఒకసారి. మీరు సగం నుంచి, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి. సో నీ దేహము పర్ఫెక్ట్గా ఉండటం అనేది దేవుని చిత్తము. నీ దేహంలో ఉన్న అవయములు, ఎముకలు, నరాలు ప్రతి ఒక్కటి చక్కగా చక్కబెట్టుకోవటము నీ బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. దేవుడు మీకు అనుగ్రహించాడు, మీది కాదు. దేవుడు మీకు ఇచ్చింది చక్కగా చూసుకోమని, ఇష్టాంతరంగా పాడు చేసుకోమని కాదు. లెక్క అడుగుతాడు, ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకోండి. నేను నీకు మంచి అంత ఆరోగ్యం ఇచ్చాను, నీకు మంచి శక్తిని ఇచ్చాను, మంచి ఎముకలను ఇచ్చాను, మంచి అవయవాలను ఇచ్చాను, మంచి నరాలను ఇచ్చాను, నీకు అన్ని ఇచ్చాను, నువ్వేం చేసావు? పాడు చేసుకుంటావా నువ్వు? అది నీది కాదు, గుర్తుపెట్టుకో. ఆ దేవుడి వల్ల నీకు అనుగ్రహించబడింది, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటానికి అనుగ్రహించబడింది, కానీ నీ ఇష్టానుసారంగా చెత్త నోట్లు వేసుకొని తినడానికి కోసం కాదు, ఇష్టానుసారమైన పనులు చేయడానికి కోసం కాదు. ఇష్టానుసారంగా ఉఫ్ లేకపోతే పడుకోవటం, ఎక్సర్సైజ్ లేకుండా నిద్రపోవటం, చేసుకోవటం, ఎట్లా ఉండటం, నీరసం అయిపోవటం. కొంచెం స్ట్రాంగ్గా ఉందేమో వాక్యం తీసుకోండి, ఇది నిజం. దేవుని మహిమపరచాలా, మన శరీరాలు ఉండాలా, కష్టపడాలా దానికోసం, ఖచ్చితంగా కష్టపడాలి దానికోసం. ఎందుకంటే అది మనది కాదు, దేవుడు మనకి ఇచ్చింది. ఎప్పుడైతే మనం కష్టపడతామో ప్రియమైన దేవుని బిడ్డలు, మన శరీరం, మన ఆరోగ్యాల కోసము ఎక్కువ కాలం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించగలం. ఎక్కువ కాలం దేవుడిచ్చే ఆశీర్వాదం, అనుగ్రహం అనుభవించాలనే దేవుడు మనకి మంచి మంచి శరీరాలు ఇచ్చాడు. మనకి ఈరోజు ఇలా ఉండొచ్చు, మన శరీరాలు బాగోకుండొచ్చు, కానీ పుడత అట్లా లేదు, మనం చాలా బలంగా ఉన్నాం. మరి దేవుడు ఇచ్చిన శరీరాలు చాలా బలంగా ఉండి ఈ రోజు బలహీనం అవడానికి కారణం ఎవరండి? చెప్పాలా? మనమే కారణం. మళ్ళీ దాన్ని సరిచేయాలంటే ఎవరు చేయాలి? మళ్ళీ దేవుడు చేయాలి, మనమే చేయాలి. చూసుకుందాం. అట్లాగే 10 తలాంతులు, దేవుడు 10 తలాంతులు ఇస్తే ఒకడు వేరే ఊరు పోయి దాన్ని వ్యాపారంలో పెట్టి దాన్ని 2 చేశాడు. అట్లాగే ఇంకోడు కూడా ఇంకోటి తెచ్చేసి కొంచెం పెంచాడు. ఆఖరోడు ఏం చేశాడు తెలుసా? తలాంతిని పాతి పెట్టాడు, భూముల్లో పాతి పెట్టాడు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? భూములో పాతి పెట్టినాడు, నా ఏలినవాడా, నువ్వు ఇచ్చింది కదా, నీకే ఇస్తున్నాను, ఇది పాడైపోద్దని పాతి పెట్టాను, దాన్ని నేనేమీ చేయలేదు,
ఐదర్ వ్యాపారంలో పెట్టలేదు, నేను దాన్ని హెచ్చించలేదు, దాన్ని ఏమి చేయలేదు, నువ్వు ఎంత అంత ఇస్తున్నా నీకు. అప్పుడు మూర్ఖుడా ఏంట్రా పనిచేసేది నువ్వు అని చెప్పి లేని వాడి దగ్గర కూడా తీసేసి ఉన్నవాడికి ఇచ్చాడు. అవునా? ఇప్పుడు దేవుడు మీకు శరీరాలు, మంచి అవయవాలు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని మీరు ఉపయోగించుకొని ఇంకా మంచిగా తయారవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ మూడవ రోజు పాతి పెట్టాడు చూడు, వాడికంటే దారుణంగా తయారవుతున్నాం. వాడు అట్లీస్ట్ ఇచ్చిందన్న ఇచ్చినట్టు ఇచ్చాడు, ఇచ్చిందైనా ఇచ్చినట్టు ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం, ఇచ్చింది కూడా ఇచ్చినట్టు కూడా ఇవ్వట్లా, పాడు చేసి ఇస్తున్నాం మళ్ళీ మనం. మరి మన పరిస్థితి ఏం కావాలి? మన పరిస్థితి ఏం కావాలి? ఈ యొక్క దంతాలు కూడా, ఈరోజు దంతాల గురించి మాట్లాడుతానని చెప్తున్నాను. వాళ్ళ దంతాలు కూడా అలాగే నెగ్లెక్ట్ చేసి దేవుని మహిమార్థము నీ దంతాలు లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ఎక్కువ రోగాలు వస్తాయి. దంతాలేగా చూసుకోకపోతే ఏమవుద్ది అనుకుంటున్నారా? దీర్ఘకాలిక రోగాలు రావటానికి దంతాల యొక్క ఆరోగ్యం మనం సరిగ్గా చూసుకోపోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు. చెప్పాలి, దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు వస్తాయంటే మన దంతాలను చక్కగా చూసుకోపోవటం వల్ల. అలాగే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన శరీరాలు మనం బాధ పెడతలేదు, పాడు చేస్తున్నాం. ఆ ముగ్గురికి ఇచ్చాడు దేవుడు. యేసయ్య ఒక ఉపమానంలో ముగ్గురికి నిలబడతాం, నాలుగో వ్యక్తి మనం పాడు చేసుకునే రకం. మరి నీకు ఇచ్చిన దానికంటే నువ్వు ఆరోగ్యాన్ని బాగు చేసుకొని మెరుగుపరుచుకొని దేవునికి మహిమగా నువ్వు ఉండగలవా? దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. లేకపోతే ఇహలోక కోరికలు, ఇహలోక ఆశలకి పోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? చాయిస్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఇది మన చేతుల్లోనే ఉంది. దీన్ని బాగు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరు ఒకప్పుడు కంటే బలంగా ఉండాలి, ఒకప్పుడు కంటే బాగా ఉండాలి, ఒకప్పుడు కంటే ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఒకప్పుడు కంటే దారుణంగా ఉంటున్నాం ఇప్పుడు. ఒకప్పుడు కంటే ఇప్పుడే ఆరోగ్యం క్షీణించిపోతుంది. వయసు వస్తూ ఉంటే క్షీణించిపోతుంది. ఎందుకు క్షీణించిపోతుంది? చైనాలో, జపాన్లో, అమెరికాలో 60 సంవత్సరాలకి 70 సంవత్సరాల కూడా పుల్అప్స్ చేస్తున్నాడు, పుషప్స్ కొడుతున్నారా? 60, 70 కూడా రన్నింగ్ చేస్తున్నారు బయట. మొన్న ముసలోళ్ళు రన్నింగ్ పోటీ పెట్టారంట. దానికి మినిమం క్రైటీరియా తెలుసా అండి? వాడి మినిమం 100 సంవత్సరాలు ఉండాలి, 80 నుంచి 100 సంవత్సరాలు మినిమం ఉండాలి. వాళ్ళు రన్నింగ్ పోటీలు భలే పరిగెడుతున్నారు. నేను చెప్తున్నాను ప్రియమైన దాన్ని బిడ్డలారా, వాళ్ళు పరిగెత్తేంతగా మన సంఘంలో సగం మంది కూడా పరిగెత్తారంట. సగం కంటే దారుణం అయిపోతారు. ఇంకా సీరియస్లీ డేవిడ్, పిల్లలు పరిగెడతారు, నువ్వు పరిగెడతావేమో. చాలా మంది పరిగెత్తలేరు. పాస్టమ్ గారు పరిగెత్తలేరు, అలాగా రూత్ అక్క పరిగెత్తలేదు, సీరియస్లీ లలిత పరిగెత్తలేదు, సఫీ పరిగెత్తలేదు, కిరణ్మయ్య గారు పరిగెత్తలేరు, అట్లాగా పరిగెత్తలేరు. వాళ్ళు ఆ మాదిరిగా ముసలోళ్ళు అండి, 80 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఏమా స్పీడ్లో పరిగెడుతున్నారు వాళ్ళు. కొంతమంది చూస్తుంటే వయసులు 60, 65, 70 అంటే అసలు నమ్మలేకపోతున్నాం. మనం ఈ రోజున 15, 20, 25 సంవత్సరాల వాళ్ళకే 30, 40 నమ్మేస్తున్నాం. అట్లా ఉంది శరీరాలు మనకి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏది అనుగ్రహించాడో దాన్ని మనము ఏం చేస్తున్నాం? రూతక్క, ఏం చేస్తున్నాం? మనం గట్టిగా చెప్పాలా? పాడు చేసుకుంటున్నాం. ఇవాళ సువర్ణ అవకాశం ఉంది ప్రియమైన దేవుడు. ఇవాళకైనా సరే దాన్ని బాగు చేసుకోవడానికి వస్తే మీ మనసులని, మీ శరీరాలని ముందు పెట్టండి. ఎందుకంటే అది దేవుడు మీకు అనుగ్రహించింది కానీ మీ సొత్తు కాదు. మూడోది, థర్డ్ పాయింట్, ద హిడెన్ ఇంపాక్ట్ ఆఫ్ నెగ్లెక్ట్ ఆఫ్ హార్ట్. ఈ పళ్ళు గురించి మాట్లాడుతూ హార్ట్ అంటారు ఏంటండి? ఈ పళ్ళకి ఆ హార్ట్కి ఏంటి సంబంధం? ఎందుకంటే సామెతలు 4:23 మాట్లాడుతున్నాడు. మాటలు చూద్దాం ఒకసారి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. అంటే హృదయం అంటే మనం ఏం చూపిస్తామంటే మన హార్ట్ని చూపిస్తాం. ఫిగర్ ఆఫ్ స్పీచ్. హృదయం అంటే మైండ్ అనేది ఫిజికల్ ఆర్గన్ కాదు, అది ఒక అవయవం కాదు, ఆర్గన్ కాదు కనపడటానికి. అది కనపడని ఒక మ్యాథ్ క్యాలిక్యులేషన్స్తో ఉండే లాజిక్, అది బ్రెయిన్ చేసేది. అది ఎక్కడితో పోలుస్తామంటే మనం గుండెతో పోలుస్తూ ఉంటాం. ఏమండి, గుండెతో పోలుస్తూ ఉంటాం. నా ప్రియమైన అందరూ గుండెతో, నా హార్ట్, నా దిల్ కా తుగడా, నా దిల్ కా దడకన్, నా దిల్, మా దుల్హనియా, నా దిల్,
అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం గుండెతో పోలుస్తూ ఉంటాం అత్యంతంగా ఎవరన్నా పోల్చాలంటే. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు బత్షెబ. దావీదు దొంగ పోకుండా బత్షెబ నంజతను చూశాడు, మోహించాడు, సైనించాడు, పాపము కన్నాడు. బాబు చనిపోయాడు, కానీ ఆ పాపం ఇంకా మీద పడే ఉంది ఆయన మీదే, ఆ శాపం ఇంకా ఆయన మీదే ఉంది. ప్రియమైన అట్లాగే మన దంతాలు సరిగ్గా క్లీన్ చేసుకోం, సరిగ్గా వాష్ చేసుకోం. బ్రష్ చేయమంటే అయిపోయింది, నిమిషంన్నర కంటే ఎక్కువ బ్రష్ చేయం. పైగా డాక్టర్లు చెప్తారు 2 నిమిషాల కంటే ఎక్కువ బ్రష్ చేయమాక మీ ఎనామిల్ పోద్ది మీకు అంటారు. 2 నిమిషాలు డాక్టర్లు చెప్తే వీళ్ళు నిమిషమే తోపుతారు, సరిగ్గా తోమరు. చిన్నపిల్లలు మరి ముఖ్యంగా, చిన్నపిల్లలు చాలా ముఖ్యంగా ఎట్టి అంటారు, ఊసేస్తారు, పళ్ళు పాసైపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తింటాం కదా, తిన్న ఫుడ్ గట్టిగా నవ్వులుతాం కదా, పళ్ళ మధ్యలో ఇరుక్కుపోద్ది. ఆకుకూరలు కాయకూరలు కానీ, లేకపోతే ఒకసారి చికెన్ ముక్కలు చిన్నవి కూడా తోళ్ళు అన్నీ ఇరుక్కుపోయినప్పుడు ఏమవుతాయంటే మనం సరిగ్గా బ్రష్ చేయం, ఎక్కువ టైం తీసుకొని సరిగ్గా బ్రష్ చేయం. బ్రష్ తీసుకొని అక్కడ ఉండిపోద్ది, కుళ్ళిపోద్ది. లోపల ఫుడ్ కంటామినేట్ అయ్యి డికంపోజ్ అవుతుంది. డికంపోజ్ అంటే ఒకలాంటి కుళ్ళు. మనం తిన్న ఆహారమే, ఇవాళ తిన్న ఆహారం పొద్దున కల్లా ఉమ్ముతో కలిసి కుళ్ళిపోద్ది. ఆ కుళ్ళిపోయి ఏమవుద్దంటే, మనం మామూలుగా మింగుతాంగా, ఇలా మింగుతున్నాం కదా, మింగినప్పుడు అది కడుపులోకి ఎట్లాగపోయి కడుపులోకి పోద్ది. కడుపులోకి పోయినప్పుడు ఆ ఉమ్ము వెళ్ళి పేగులో పోద్ది. ఈ బ్యాక్టీరియా ఎంత కుళ్ళిపోయినా చెత్తతో కూడిన ఉమ్ము ఎక్కడికి పోయింది? ఇప్పుడు పేగుల్లోకి పోయింది. ఈ పేగుల్లో నుంచి రక్తంలో ప్రవహిస్తుంది. ఈ రక్తంని ఎవరు పంపు చేస్తారు? హార్ట్. ఇది అంతా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? అది గుండె దగ్గర పోద్ది. ఈ గుండె దగ్గర పోయిందాక ఈ చెత్త అంతా అక్కడ ఆగిపోద్ది, ప్లాక్లా చేరిపోద్ది. అక్కడ ఉన్న కొలెస్ట్రాల్తో, అక్కడ ఉన్న ఫ్యాట్తో చేరిపోద్ది, కదలతో అక్కడ ఇరుక్కుపోద్ది, గుండెని పాడు చేస్తుంది. సరిగ్గా తోముకోకపోవటం వల్ల గుండె సమస్యలు వచ్చినాయి అనేసి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఈ భారతదేశంలో 95% పెద్దవారు, అడల్ట్స్, అంటే మనం అడల్ట్ ఎప్పుడు అవుతాం? మనం అడల్ట్ ఏ వయసులో అవుతాం? మనం 20 సంవత్సరాలు దాటితే మనం అడల్ట్ అవుతాం. ఈ అడల్ట్స్ భారతదేశంలో 95% వారికి పళ్ళ సమస్య ఉందని రిపోర్ట్ ఉంది. ఎంత శాతం అండి? 95%, 95% ఆఫ్ అడల్ట్స్. అంటే 20 సంవత్సరాలు దాటి పైబడ్డ వాళ్ళందరూ 95% మంది ఈ దంత సమస్యలు ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి మీరు గూగుల్ చేసి చెక్ చేసుకోవచ్చు, జెమినీని అడగచ్చు, చాట్ జీపీటీని అడగండి, చెప్తుంది. అడగండి. 95% అబౌట్ 20 years. ఎందుకు వస్తున్నాయి? సరిగ్గా బ్రష్ చేసుకోపోవటం చెప్తున్నారు. పేస్టులు కాదు, బ్రష్లు కాదు, సరిగ్గా విధి విధానం లేదు. మంచి పేస్ట్ వాడరు, మంచి బ్రష్ వాడరు. ఆ బ్రష్ చూస్తుంటే, కొంతమంది బ్రష్లు చూస్తుంటే అండి, అది బ్రషా లేకపోతే బాత్రూమ్ కడిగే బ్రష్ అర్థం కాదు, అంత చెత్తగా ఉంటుంది. అంత పక్కకి వెళ్ళిపోయి విజిల్స్ అన్ని పాసిపోయి ప్రతి 3 నెలలకి బ్రష్ మార్చాలి. ప్రతి 3 నెలలకి బ్రష్ అరగకపోయినా కరగకపోయినా. కొంతమంది బ్రష్ చేయరు, ఆ యాపిల్ నవ్వులినట్టు నవ్వుతారు బ్రష్ని. యాపిల్ నవ్వులి అలవాటుతో బ్రష్ నవ్వులుతారు. ఆ బ్రష్ చూస్తే వెనకాలంతా కుక్కో ఎలకో కొరికినట్టే ఉంటుంది బ్రష్ అంతా. ఎసరును అలా ఉంటుంది, నవ్వులుతా ఉంటాం బ్రష్ని, యాపిల్ నవ్వులినట్టు. సరిగ్గా తోమకపోతే లోపల బ్యాక్టీరియా జరిగిపోయి హార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ICMR రిపోర్ట్స్ ఉన్నాయి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్స్. సరిగ్గా బ్రష్ చేయకపోవటం. 4వ, ద రిలేషన్ బిట్వీన్ హెల్త్ అండ్ సిన్. పాపము ఆరోగ్యంకి ఒకలాంటి బంధం ఒకటి ఉందంట. పాపము శరీరము, పాపము ఆరోగ్యము. మనం శరీరంతో చేసే ఏ తప్పైనా సరే ఈ యొక్క పాపము శరీరం అనుభవించదు, శరీరం సుఖం అనుభవిస్తుంది పాపం చేస్తే. కానీ ఆత్మ ఆ పాపాన్ని అనుభవిస్తుంది. శరీరం సుఖం కోరుకుంటుంది, ఆ సుఖం ద్వారా ఆత్మ పాపాన్ని మోస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు, ఇంపైన రూపముగా దేవుని సన్నిధికి చేరవు.
ఒకవేళ నువ్వు మాట్లాడదామని స్టార్ట్ చేసినా కూడా దేవుడు పక్క తిరిగిపోతాడు. ఎందుకంటే ఆ పాపం అటువంటిది. పాపముతో యెషయా 59:2 చూసుకున్నట్లయితే ఆ పాపము దేవుని ముఖాన్ని ఏం చేస్తుందంట? మరుగుపరచడమే కాకుండా ఆయన వెంటను కూడా ఇష్టపడ్డంట. అందుకనే యేసయ్య లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన పాపం మోసుకొని నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని మాట్లాడుతున్నాడు దేవుడు. యేసయ్య ఎందుకు విడిచావు అంటే ఎప్పుడైతే యేసయ్యలో పాపం మీద పడిపోయిందో, ఎప్పుడు పడింది పాపము? సిలువ వేసుకోవటానికి ముందు పాపం మొత్తం మీద చేరింది. ఎందుకంటే గొర్రెను పట్టుకొస్తారు, గొర్రె మీద చెయ్యేస్తారు, ఈ పాపాలన్నీ గొర్రె మీద పోతాయి, ఆ తర్వాత గొర్రెని చంపేస్తారు. పాపం గొర్రెతో పాటు పాపం కూడా పోతాయి. అట్లాగే యేసయ్యని సిలువ చంపే ముందు ఆయన మీద ప్రతి ఒక్కరూ పాపాన్ని పెట్టారు. ఆ పాపంతో ఆయన వెళ్ళి సిలువ మీద మరణించాడు. మరణించే ముందు మాట్లాడుతున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ఈ గిన్నె నా నుండి తొలగి. వెంటలా దేవుడు ఎందుకు? పాపం ఆయనలో ఉంది. అయ్యో ప్రియకుమారుడు యెహోవా తండ్రి పక్కన కుడిపార్శ్వములో కూర్చున్నవాడు, తరతరములు యుగయుగములు ఏలేవాడు, ఆయనతో నుండి సృష్టి మొత్తం ఉన్నవాడు, మహా గొప్పవాడు, ఆదిక్యుడు, ఆరాధింపదగిన వాడు, ఆయన ప్రార్థన చేస్తేనే దేవుడు వినకపోతే ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ప్రార్థిస్తాడు వింటాడా? అదే ఈ వాక్యం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తేనే దిక్కు దివానా లేదు. బిచారీలో మనం ప్రార్థన చేస్తే వింటాడా బాబీ? పాపం అంత గొప్పది. దేవుడి నుండి వేరు చేయటం అంటే ఇదే. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అనేక మంది కుష్ఠవ్యాధి రోగులను స్వస్థపరిచాడు. ఎప్పుడైతే కుష్ఠవ్యాధి రోగులు ఉన్నారో వారికి సమాజానికి దూరం ఉండాలి, దగ్గర ఉండకూడదు. అందుకే మన విజయవాడ దగ్గర కూడా లెప్రసీ క్యాంప్ ఒకటి పెట్టారు మంగళగిరిలో. లెప్రసీ అప్పుడు చులందరూ అక్కడికి ఉండేవాళ్ళు. చిలకలపేటలో మంగళగిరిలో ఉండేది లెప్రసీ క్యాంప్. చూసారా? వెళ్ళారా మీరు? తెలిసా పోయిన ఏదన్నా? అట్లా బాపట్లకి వెళ్ళాము ఒకసారి లెప్రసీ క్యాంప్కి. అట్లాగే ఏంటంటే లెప్రసీ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా వాసన వస్తుంది, ఆ చీము వాసన వస్తుంది. ఆ చీము రోజు వాళ్ళు కడుక్కుంటుంటే మేము వెళ్ళినప్పుడు ఆ లెప్రసీ ఉన్నవాళ్ళు ఆ ఇంటి ముందే కాలువలు ఉండేవి అనమాట, చిన్న కాలువలు. వాళ్ళ రక్తము పసు మేము ఆ కాలనీలోకి ఎంటర్ అవుతుంటే భయంకరమైన వాసన. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరింట్లో పెద్ద పెద్ద ప్లాస్మా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ ఉంటాయి. మళ్ళీ వెరీ వెల్ సెటిల్డ్ ఉంటారు వాళ్ళు చాలా మంది. మేము చూసాము. ఎలాగంటే తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళు ఎలా రిచ్ అయ్యారో తర్వాత మాట్లాడుకుందాం. అంత వాసన వస్తుంది. ఆ ప్రజలకి వారు దూరంగా పెడతారు వాళ్ళని, ఎందుకంటే ఆ వాసనలు దగ్గర కలవకూడదని. అట్లాగే పాపం ఉన్నా కూడా మనం కూడా కుష్ఠవ్యాధి రోగుల్లాగానే దేవునికి దూరంగా ఉంటాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగే దంతాలు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవటం వల్ల, దంతాలు సరిగ్గా చూసుకోపోవటం వలన, సరైన పేస్టు బ్రష్ వాడుకోవటం వలన, సరైన వాడుకోపోవటం వలన, సరిగ్గా మనం తోముకోకపోవటం వలన, సరైన తిండి తినకపోవటం వలన మన యొక్క చెత్తంతా ఆ పల సందుల్లో ఇరుక్కుపోయి, చెప్పాను చూసారా, పల సందుల్లోంచి ఇరుక్కుపోయి ఉమ్ముతో లోపలికి వెళ్ళి లోపల పొట్ట నుంచి పేగుల్లోకి వెళ్ళి అక్కడ నుంచి గుండె పోద్దని చెప్పాను కదా. గుండె మాత్రమే కాదు, గుండె ఒకటేనండి, ఇంకేం పోవా అంటే కాదు, డయాబెటీస్, షుగర్ కూడా వస్తుందంట దాంతోనే. తెలుసా మీకు ఇది? పళ్ళు సరిగ్గా తోముకోపోవటం వల్ల, పళ్ళు సరిగ్గా చూసుకోపోవటం వల్ల మనకి ప్యాంక్రియాస్ పాడైపోతాయి, ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు, షుగర్ వస్తుంది. తెలుసా అమ్మా ఈ విషయం? తెలుసా తెలీదా? షుగర్ వస్తుంది. చెక్ చేయండి గూగుల్లో. డయాబెటీస్ నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. మా అమ్మకు ఉందేమో, మా నాన్నకు ఉందేమో, మా తాతకు ఉందేమో, మా మామకు ఉందేమో, మా అత్తకు ఉందేమో. ఏమో, నువ్వు సరిగ్గా పళ్ళు తోముకోవట్లేదేమో, పళ్ళల్లో ఇరుక్కుపోయిందేమో, లేదా సరైన తిండి తింటలేదేమో, టైంలో ఎక్కువ తింటున్నావేమో, నీ ప్యాంక్రియాస్ సరిగ్గా చూసుకోవట్లేదేమో, ఇన్సులిన్ అయ్యేదానికంటే ఉత్పత్తి అయ్యేదానికంటే ఎక్కువ తినేస్తున్నావేమో. ఇవి కూడా చూసుకోండి. పక్కన తోసేయడం కాదు, ప్రతి ఒక్కటి మన తల్లిదండ్రుల మీదనో అత్తమామలను తోసేయడం కాదు, మన మీద కూడా ఉంచుకోవాలి కొన్ని. మంచి అయితే నేను చెల్లి, చెడైతే నువ్వే. మంచి అయితే నేనమ్మా, చెడైతే నువ్వు.
ఇలా బతుకుతున్నాం లోకంలో మనం. అట్లాగే ఉట్టి షుగరే కాదండి, డయాబెటీసే కాదు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తాయి. చూడండి, కావాలంటే ఎవరికైతే ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయో, ఊపిరితిత్తుల సమస్యలు, లంగ్స్ సమస్యలు ఉంటాయో, డయాబెటిక్ ఉంటుందో, వాళ్ళ పళ్ళు వాసన వస్తూ ఉంటాయి, మాట్లాడుతుంటే వాసన వస్తూ ఉంటాయి, పళ్ళు చక్కగా ఉండవు, పళ్ళు నీట్గా తెల్లగా ఉండవు. లేకపోతే వాళ్ళకి ఏదో సమస్య ఉండే ఉంటుంది, ఖచ్చితంగా పళ్ళ సమస్య ఏదో ఉండే ఉంటుంది. ఎందుకని? అన్నీ కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఏమైనా తెలియదు. గంటసేపు ఇక్కడ దోమతాం, ఏడ దోమం, కింద దోమం, పైన దోమం, ఈ సందులో దోమం, అయిపోవాలా, వెంటనే అయిపోవాలా. మనకి సీఎంతో ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్స్ ఉంటాయి, మనకి చాలా 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 బిజీ పర్సనాలిటీస్. మనం ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నామండి. షుగర్, హార్ట్ కంప్లైంట్స్, ఇంకా లంగ్స్ కంప్లైంట్స్, అన్ని డెంటల్ కంప్లైంట్సే ఆఖరిది. ద కాన్సిక్వెన్సెస్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ జనరేషన్. ఈ దంత సమస్యలకి నా పుట్టబోయే బిడ్డ, వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కూడా నా దంతాలకే లింక్ అయ్యి ఉందంట. తెలుసా మీకు అది? నా దంతాలు లేకపోతే రిని దంతాలు, పాస్టర్మ గారి దంతాలు బట్టి నా బిడ్డల ఆరోగ్యాలు, వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు కూడా ముడిపడి ఉన్నాయంట. ఇవాళ రోజు మీ ఆరోగ్యం ఈ రీతిగా ఉందంటే, మీ తల్లిదండ్రులు ఆరోగ్యము వారి దంతాల వలన వచ్చిందే మీకు వచ్చింది. ఇదే కాదా హెరిడిటరీ అంటే? చూద్దాం, చదువు చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనము. నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించనని ప్రకటించను. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన 1000 మంది కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడు. మనం చేసిన దోషము, పాపము, అపరాధమును క్షమిస్తున్నాడు దేవుడు. కానీ ఆయన ఏమాత్రమును దోషులను, నీ పాపం క్షమిస్తాడు. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా? నీ పాపము క్షమిస్తాడు, లేకపోతే నీ అపరాధము క్షమిస్తాడు, నీ దోషమును క్షమిస్తాడు. కానీ నువ్వు దోషువే కదా. అవి క్షమించినప్పటికీ కూడా మనం దోషులుగానే కనబడుతున్నాం. ఎందుకంటే ఈ పాపము, ఈ అపరాధము, దోషము మన మీద లేకుండా పరలోకమునకు మనం స్వాస్థ్యముగా, పరలోకమునకు మనం వారసులుగా చేయడానికి కోసం ఎడ్డొస్తున్నాయి. ఈ తీసేస్తాడు, ఈ 3. కానీ ఒకటి ఉంది, నువ్వు దోషివి. ఈ దోషం మాత్రం నువ్వు అనుభవించాల్సింది. ఈ లోకంలో ఈ దోషాన్ని నువ్వు అనుభవించాల్సింది. నువ్వే కాదు, నీ బిడ్డ, అతని బిడ్డ కూడా అనుభవించాల్సిందే మనం చేసిన దానికి. కానీ దోషము, అపరాధం, పాపం మాత్రం చేస్తున్నాడు. ఎందుకంటే అవి చనిపోయిన తర్వాత నిత్య జీవితంలోనికి వెళ్ళటానికి అయ్యేట్టు వస్తాయి. దేవుడు చనిపోయిన తర్వాత నిత్య జీవితానికి ఏదైతే అడ్డొస్తున్నాయో అవి తీస్తాడు. కానీ నిన్ను ఇక్కడ నిర్దోషిగా మాత్రం నిన్ను తీర్చదలుచుకోలేదు, దోషాన్ని అట్లాగే ఉంచుతా అంటున్నాడు. అందుకనే ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషములను నిర్దోషులు కానీ ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిను, కుమారుల మీదకును రప్పించునని ప్రకటించును. అట్లాగే ఏలి తన కుమారులు. ఏలి చాలా నిర్దోషి. ఓకే, ఏలి చాలా నిర్దోషి. దేవునికి కంటికి ఒక మంచి వ్యక్తి, యాజకుడు, ఒక మంచి ప్రధాన యాజకుడు ఏలి దేవుని ఆలయంలో. దేవుడు ఏలి యొక్క దోషమును, ఏలి యొక్క పాపమును, ఏలి యొక్క అపరాధమును తొలగించాడు. ఆయన ఒకప్పుడు తప్పు చేశాడు, తప్పు చేసి ఉండొచ్చు, ఆయన్ని తొలగించాడు. కానీ వాళ్ళ కుమారులు ఏమయ్యారు? భ్రష్టులు అయిపోయారు. పండిత పుత్ర పరమసుంట. విన్నారా సామెత? ఎందుకు? ఇందుకే పండిత పుత్ర పరమసుంట. ఏలి మరి అంత గొప్పోడు కదా, ఏలి అంత గొప్ప ప్రవక్త. మరి వాళ్ళ కుమారులు ఇంకెంత ప్రవక్తలు అవ్వాలి, గొప్ప వాళ్ళు అవ్వాలి. అయినారా? కాలే. ఎందుకు అవ్వలే చెప్పాలి. ఎందుకు అవ్వలా?
ఏలి యొక్క దోషమును క్షమించాడు, ఏలి యొక్క పాపమును క్షమించాడు, ఏలి యొక్క అపరాధమును దేవుడు క్షమించాడు. కానీ అవి ఆయన పరలోకం చేరకుండా ఉండటానికి కొరకు అడ్డొచ్చినాయి కాబట్టి దేవుడు క్షమించాడు. కానీ ఆయన చేసిన దోషము, పాపము, అపరాధము ఉండి తన పిల్లల మీదకి వచ్చేసింది. వాళ్ళు దానిని తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా దేవుడిని అడగాలి, అయ్యా నా అపరాధము, నా దోష పాపం క్షమించంటే క్షమిస్తాడు వాళ్ళకి కూడా. కానీ ఆ దోషం వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోద్ది. వాళ్ళు అడగాలి. అంటే ప్రతి తరము వాళ్ళు దేవుణ్ణి అడగాల్సింది ఒక మాట ఏంటి అంటే, అయ్యా నా అపరాధములు తీసివేయి, నా దోషములు తీసివేయి, అయ్యా నా పాపములు తీసివేయి. అయినా నా కొడుకు వెళ్ళిపోతే నా కూతురికి వెళ్ళిపోతాయి నాయి. వాళ్ళు అడగాలి, నా దోషములది, నా పాపములది, నా అపరాధములది అని అడగాల. ప్రతి తరములు అడగాలి అట్లాగా. జస్ట్ బికాస్ దేవుడు నన్ను దీవించాడు కాబట్టి నా దీవెనలు ఆస్తిపరంగా పిల్లలకి వెళ్తున్నాయి కాబట్టి అవి కూడా ఆస్తి రకంగా పిల్లలకి వెళ్తాయంటే నో 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 నో. దేవుడు నాకు దీవెన ఇచ్చి నన్ను ఇట్లా నిలబెట్టాడంటే వాళ్ళని నా తరతర నిలబెడతాడని గ్యారంటీ లేదు. నిలబెట్టచ్చు, నిలబెడితే ఏలిపుత్రుల భ్రష్టులు అయిపోవచ్చు, లేకపోతే నిలబెట్టచ్చు అంత గొప్ప కార్యాలు చేయకపోవచ్చు, నిలబెట్టకపోవచ్చు కూడా. కానీ జ్ఞాపకం చేసుకుని ప్రతి తరం వారు మాత్రము అడగాలి. ఎందుకంటే మన పితరులు, నేను తప్పు చేసి ఉండకపోవచ్చు, నేను ఏ పాపం చేసి ఉండకపోవచ్చు, మా తండ్రి చేసి ఉండొచ్చు, మా తండ్రి ఏ పాపం చేసి ఉండకపోవచ్చు, మా తాత చేసి ఉండొచ్చు, మా తాత కూడా చాలా నీతిమంతుడు, మా ముత్తాత పెద్ద తప్పు చేసి ఉండొచ్చు ఏదో ఒకటి. ఆ ముత్తాత చేసిన తప్పు నా ముత్తాత నేను కల్లారా కూడా చూడలేదు, నేను ఆయన పేరు కూడా సరిగ్గా తెలియదు మన చాలా మందికి. కానీ ఆయన చేసిన దాన్ని నేను వాళ్ళకి కూడా అనుభవిస్తాను. నేను ఏం తప్పు చేశానయ్యా, నేను ఎలా అనుభవిస్తున్నాను, ఏం చేశానయ్యా నేను, నువ్వేం చేసి ఉండకపోవచ్చమ్మా, మీ నాన్న చేసి ఉండొచ్చు, మీ తాత చేసి ఉండొచ్చు, మీ ముత్తాత చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా తరములు వస్తూనే ఉంటాయి. కానీ అయ్యా ఎన్నన్నా రాని నాతో నువ్వు ఉండు, నా అపరాధము, నా పాపం, నాది క్షమించు, వాళ్ళది కూడా క్షమించు, ఓకే, నన్ను మాత్రం నాతో ఉండు, నాతో వెళ్ళిపోవు, అది చాలు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పళ్ళు కూడా సరిగ్గా మనం తోముకోకపోతే సరిగ్గా మెయింటైన్ చేయాలి. పళ్ళను మెయింటైన్ చేయాలి. మనం హెయిర్ మెయింటైన్ చేస్తాం కదా, స్కిన్ క్రీమ్స్ రా స్కిన్ మెయింటైన్ చేస్తాం కదా, నెయిల్ పాలిష్ నెయిల్స్ మెయింటైన్ చేస్తాం కదా, ఏమా వ్యాక్సింగ్ అని, ఐబ్రోస్ అని చేస్తామా, ఐబ్రోస్ వ్యాక్సింగ్ చేస్తాం కదా, మెయింటైన్ చేస్తాం కదా. అలాగే పళ్ళను కూడా మెయింటైన్ చేయాలి చక్కగా. అలా మెయింటైన్ సరిగ్గా చెయ్యం, ఊడిపోతే పని వేసుకుంటాం, లేకపోతే క్యాప్ పెట్టుకుంటాం, సరైన పేస్ట్ వాడడం, సరైన బ్రష్ వాడడం. 15 రూపాయల బ్రష్ ఉందా, 10 రూపాయల బ్రష్ లేదా, 12 రూపాయలకు రాదా అని బేరం ఆడతాం. 150 రూపాయలు పెట్టి బ్రష్ కొనొచ్చుగా మంచిది, 200 రూపాయలు పెట్టి బ్రష్ కొనొచ్చుగా మంచిది కొనం. 300 పెట్టి బిర్యానీ కొంటాం, పాడు చేసే బిర్యానీ. 200 పెట్టి మంచి బ్రష్ కొనం, మంచి పేస్ట్ కొనం. అయిపోతే లాస్ట్కి ఇంత తీసుకుంటాం, వచ్చేదాకా పళ్ళబొట్టు తోముతాం, లేకపోతే బొగ్గు పెట్టి తోముతాం, మట్టి పెట్టి తోముతాం, లేకపోతే కొమ్మలు పెట్టి తోముతాం. ఆ రోజులు పోయినాయి. ఒకవేళ సరిగ్గా కడుపు వచ్చేటప్పుడు మాత్రం ఆడవాళ్ళు మరి ముఖ్యంగా వారు గర్భం ధరించాలన్నప్పుడు వాళ్ళ డెంటల్ కంప్లైంట్స్ ఏది ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏది తిన్నా లోపలికి పోద్ది. లోపలికి పోయి అదేమవుతుందంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రిస్క్ అవుద్దంట, అబార్షన్స్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ మన తెలివి, ఎందుకు అబార్షన్ అయింది, నేను అన్నీ బాగానే ఉన్నాను కదా, అబార్షన్ అయిపోయింది. ఎందుకు అబార్షన్ అయింది, నీ దంత సమస్యలు ఉండటం వల్ల కూడా అబార్షన్స్కి కారణము, ఒకానొక కారణము, అదే కారణం కాదు. అనేక అబార్షన్స్కి నీ డెంటల్ హెల్త్, నీ యొక్క పళ్ళ ఆరోగ్యమే కారణం. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగే మన మంచిగా ఉంచుకొని గమ్స్, ఈ చిగురులన్నీ మంచిగా ఉంచుకొని, పళ్ళన్నీ మంచిగా ఉంచుకొని చక్కగా చేస్తే మంచి పిల్లలే పుడతారు. ఇవన్నీ అనారోగ్యంతో ఉంటే మనం ఏం తింటాము, ఆ చెత్త ఎవరికి పోద్ది, లోపలికి బిడ్డగా పోద్ది. ఈ బ్యాక్టీరియా వల్లనే హార్ట్ పోతుంది, ఆ బ్యాక్టీరియా వల్లనే మన బ్లడ్లో నుంచి డయాబెటిక్ వచ్చేస్తుంది, ప్యాంక్రియాస్ పోతున్నాయి. ఆ చెత్త కంటామినేట్ అయ్యి ఆ మురికి వల్లనే మన లంగ్స్ పాడైపోతున్నాయి. మన బిడ్డ మాత్రం బలంగా ఉంటాడా లోపల, హార్ట్ కంప్లైంట్ వస్తుంది, ప్యాంక్రియాస్ కంప్లైంట్ వస్తుంది, మనకి లంగ్స్ కంప్లైంట్ వస్తుంది. అందుకే పుట్టబోయేటప్పుడు తల్లుకి డయాబెటిక్ సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి, అట్లాగే థైరాయిడ్ వస్తూ ఉంటుంది చాలా మందికి పుట్టబోయేటప్పుడు, బిడ్డ పుట్టిపోయేటప్పుడే. ఎందుకంటే గ్లూకోజ్ అధికంగా తయారవుతూ ఉంటుంది. ఆ గ్లూకోజ్లో మనం పళ్ళు క్లీన్స్కొని చెత్త అంతా లోపలేస్తున్నాం. ఆ బిడ్డ కూడా మనం తినేది తింటాడు. మనం మురికి పళ్ళు వేసుకొని తింటాం చూసారా, సరి తోముకోకుండా అదే తింటాడు. వాడికి కూడా బ్యాక్టీరియా చేరిపోద్ది లోపల. ఆ బ్యాక్టీరియాతో బయటకు వస్తాడు, బుడ్డదో ఏమండి బయటకు వస్తాడు, రావటం జాండీస్. సరే జాండీస్ మొత్తానికి బయట పెడతాం, జాండీస్ బయట పడతాడు. తర్వాత తుమ్ములు, దగ్గులు, జలుబులు, జ్వరాలు, ఆ నొప్పి ఈ నొప్పి, అమ్మ ముడి నొప్పి, అమ్మ కాలు నొప్పి, అమ్మ తల నొప్పి, అమ్మ చేయి నొప్పి, అమ్మ ఈ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. ఎందుకు
అది తల్లి పళ్ళ వల్ల వచ్చే ఆరోగ్యంగా ఫుడ్ కాదు, అనారోగ్యమైన ఫుడ్ లోపలికి వచ్చిన మాత్రం మనం గ్రహించటంలా. సో ఇప్పుడు ఇప్పుడు పాస్టరమ్మ గారు అనుకుందాం, మేము ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు పాస్టరమ్మ గారు సరిగ్గా తోముకోలేదు, సరిగ్గా కానీ ఏదో తినేసింది, ఆ బిడ్డ అలా ఉంది. ఈరోజు ఆ బిడ్డలు ఇలాగ అనారోగ్యంగా ఉండడానికి కారణం ఆమె సరిగ్గా పళ్ళు తోముకోవడం వల్లనే అంటే ఎవరు నమ్ముతారు? కానీ ఇది వాస్తవం, కానీ ఇది నిజం. సో ఈ యొక్క చెత్త ఇంకో తరానికి వెళ్ళిపోయిందా? అరే మనం చేసిన తప్పుకే ఇంకో తరాన్ని అనుభవిస్తుంటే మరి మన పాపములు ఇంకొక తరము ఆపై తరము అనుభవించడానికి గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా అనుభవిస్తారు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా మనం చూసుకున్నది ఏంటంటే ఈ దంత సమస్యలు, అట్లాగే మన పాపము, మన ఆరోగ్యము, దేవుని యొక్క విశ్వాసంలో నిరీక్షణలో వచ్చే ఆశీర్వాదం గురించి. కానీ ఇప్పుడు మరి నా దంతాలు మంచిగా ఉండాలి ఎంతమంది ఆశపడుతున్నారు? నా దంతాలు కాదు, మీ దంతాలు ఎంతమంది బాగుంటుంది? కష్టంగా ఉంది ఏంటన్నా, చాలా బాధతో. ఓకే, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ టు అవాయిడ్? మరి ఏం ఫుడ్స్ తినకూడదు దీనివల్ల దంతాలు మంచిగా ఉండాలంటే? ముందు ఆ షుగర్తో ఉన్న ఫుడ్స్ ఆపేసేయండి. చాక్లెట్స్, స్వీట్స్, ఖీర్, పాయసం, నువ్వు షుగర్ వేసి ఏది చేస్తావో అది తినద్దు, ఏ దాంట్లో షుగర్ ఉంటుందో అది తినద్దు. కూల్ డ్రింక్స్ కానీ ఏది కూడా. అట్లాగే స్టిక్కీ ఫుడ్స్, చూయి ఫుడ్స్, చీజ్, బటర్ లోపల సాగుతూ ఉంటుంది లోపల, అవి తినద్దు. మూడోది ఎసిడిక్ ఫుడ్స్, ఎసిడిక్ డ్రింక్స్, టీ యాసిడ్, కాఫీ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, డ్రింక్స్ కొన్ని యాసిడ్స్ ఉంటాయి. థమ్స్అప్, లిమ్కా, స్ప్రైట్, ఇవన్నీ యాసిడ్స్. అట్లాగే యాసిడ్ అయిన ఫుడ్ వెనిగర్, ఇట్లాంటి వెనిగర్ లేకపోతే వాటర్ చేసిన ఫుడ్స్ తినకండి. స్టార్చీ ఫుడ్స్, పొటాటో, రైస్తో ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినండి. తింటే బాగా క్లీన్ చేసుకోండి, తినకుండా ఉండటం మంచిది. ఆల్కహాల్, కాఫీ, టీ, డ్రై ఫ్రూట్స్ వేరు, డ్రైడ్ ఫ్రూట్స్ వేరు. డ్రైడ్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పైనాపిల్ కోస్తున్నారు, దాన్ని షుగర్ వేసి ఎండబెడుతున్నారు మిషన్లో. మ్యాంగో కోస్తున్నారు, ఎండబెడుతున్నారు. అట్లా ఫ్రూట్స్ అన్ని కోసి ఎండబెడుతున్నారు, అవి తింటున్నారు. డ్రై ఫ్రూట్స్ అంటే వాల్నట్స్, తర్వాత జీడిపప్పు, ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. కానీ అవి డ్రై ఫ్రూట్స్ తినాలా, ఎండబెట్టుకునే తినాలా, పచ్చి తినడానికి బాగోదు. కానీ మంచిగా పచ్చి తిన్నా కూడా బాగుండేవి కూడా ఎండబెట్టి దాన్ని ప్రిజర్వేషన్ చేస్తున్నారు. కివీస్ చూడండి షాప్స్లో ఉంటాయి, అవి తినకూడదు. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, అవేసి ఇవేసి చాలా ప్రాసెస్ చేస్తాయి, అవి తినకూడదు. తినటం వల్ల ఏముందంటే దంతాల సమస్య వస్తుంది. దంతాలు బాగోపోతే షుగర్ వస్తుంది, దంతాలు బాగోపోతే లంగ్ సమస్య వస్తుంది, దంతాలు బాగోపోతే గుండె సంబంధిత రోగాలు వస్తాయి. మరి ఏ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి? లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? రోజు పొద్దున సాయంత్రం బ్రష్ చేయండి. మీరు ఎక్కువగా తింటే కనీసం 3 పూటలు 4 పూటలు తినేవాళ్ళు అయితే మాత్రం 2 పూటలు బ్రష్ చేయండి. 1 పూట 2 పూటలు తినేవారు 1 పూట చాలు బ్రషింగ్. 3 పూటలు 4 పూటలు తినేవాళ్ళు 2 సార్లు బ్రష్ చేయాలి. 2 పూటలు తిని ఎన్నిసార్లు బ్రష్ చేయాలండి? 2 పూటలు తిని ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? 3 పూటలు 4 పూటలు తింటే ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? 2 పూటలు బ్రష్ చేయాలి. అట్లాగే బ్రషింగ్ టెక్నిక్స్ ఉంటాయి. మీకు ఎలా బ్రష్ చేయాలి తెలియకపోతే గూగుల్లో అడగండి. లేకపోతే తెలియదండి నాకు ఎలా బ్రష్ చేయాలో నాకు వచ్చు కానీ నేను చేసే రైట్ ఆర్ రాంగ్ అంటే చర్చ అయిపోయినంత మాట్లాడండి. లేకపోతే గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి వెరిఫై చేయండి ఎలా బ్రష్ చేయాలి మంచిగా అని. ఫ్లాసింగ్, పళ్ళ సందుల్లో ఇరుక్కుపోతూ ఉంటుంది, తినంగానే కొంచెం స్టిక్ పెట్టుకొని తీయండి. ఒకవేళ స్టిక్ వాడితే అందరూ ఏమనుకుంటారంటే స్టిక్ వాడితే వీడు ముసలోడు అయిపోయాడు రా, వీడు పొల్ల వాడుతున్నాడు, అప్పుడే వీడు ఏంట్రా వీడి వయసు అప్పుడే పొల్ల వాడుతున్నాడు వీడు. అవన్నీ పట్టించుకోమాకండి, అస్సలు పట్టించుకోమాకండి. అర్థమవుతుందా? సో మీరు ఫ్లాసింగ్ బాగా చేయాలి. అట్లా 4వది రెగ్యులర్గా 1 సంవత్సరానికన్నా సరే, అట్లీస్ట్ సంవత్సరానికన్నా సరే వయసులో ఉన్న వాళ్ళు ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు చూపించుకోండి. పళ్ళు చూపించుకొని పళ్ళు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. తర్వాత లిస్ట్రిన్ అనేది ఒకటి ఉంటుంది, మౌత్ వాష్, మౌత్ గార్గిల్. ఆ మౌత్ వాష్, మౌత్ గార్గిల్ అనేది మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సిందే. ప్రతిరోజు చేయాల్సిందే. లేదు చేయలేకపోతాం, అట్లీస్ట్ 3 రోజులకు ఒకసారి, వారానికి 2 సార్లన్నా చేయండి. వారానికి 2 సార్లన్నా ఖచ్చితంగా
మీరు మౌత్ వాష్ గార్గిల్ చేయాలి. అట్లీస్ట్ వారానికి ఒకసారైనా చేయండి అట్లీస్ట్. అది ఎలా ఉంటుందంటే మంటగా ఉంటుంది, ఒకలాగా ఉంటుంది. చెయ్యండి, బాగా పుక్కలించండి. లేకపోతే ఉప్పు పసుపు కొద్దిగా వేసుకొని చెయ్యండి, చేసి ఉయ్యండి. మందు తాగటానికి లేదు, కాఫీ తాగటానికి లేదు. దానివల్ల ఏమవుతాయంటే దంతాలన్నీ ఏమైపోతాయి డేవిడ్, దంతాలు మొత్తం పాడైపోతాయి. హెల్తీ డైట్ తీసుకోవాలి. ఏమి తింటే దంతాలు పాడవో, ఏమి తింటే నాలుగు పాడవదు, ఏం తింటే చిగుర్లు పాడవో అవి మాత్రం తినాలి. కొంతమంది స్మోకింగ్ చేస్తారు, ఆ స్మోకింగ్ చేయకూడదు. అట్లాగే కొంతమంది ఇక్కడ కైనీళ్ళు పెడతారు, పాన్ పరాగులు వేస్తారు, తినటానికి లేదు తాగటానికి లేదు. దానివల్ల క్యాన్సర్లు వస్తాయండి. క్యాన్సర్లు ప్రతి 1,00,000 మందికి భారతదేశంలో 20 మందికి మౌత్ క్యాన్సర్ ఉందంట, ప్రతి 1,00,000 మందికి. సో ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోండి. 20 పీపుల్ ఇన్ ఎవ్రీ 1 lakh హ్యాస్ మౌత్ క్యాన్సర్. నార్త్ ఇండియాలో ఎక్కువ. మరి ఎందుకు? ప్రతి ఒక్కరు నోట్లో అది కామన్గా వేస్తారు. పాన్ పరాగులు కానీ, పాన్ అది కూడా వేయకూడదు. ఎప్పుడైతే మనం ఇలాగా తిండిని మార్చుకొని, ఇలాగ జీవన శైలిని మార్చుకొని, లేక పద్ధతులను మార్చుకొని ఉంటామో మన హార్ట్ బాగుంటుంది, మన లంగ్స్ బాగుంటుంది, ప్యాంక్రియాస్ బాగుంటుంది, మనం వచ్చే తరాల వారు బాగుంటారు, మనము బాగుంటాం. దేవుని యొక్క దేహంలో ఇది కూడా ఒక అవయవమే. దేవుని యొక్క దేహంలో ఇది కూడా ఒక పాలి భాగస్వమే. దీన్ని కూడా మనం చక్కగా చూసుకోకపోతే నీ శరీరము నీది కాదు, ఆ దేవుని చేత నీకు అనుగ్రహించబడింది. కాబట్టి మీ దేహంతో మీరు దేవుణ్ణి మహిమపరిచి ఘనపరచండి. మహిమపరిచి ఘనపరచండి. సో నీ దేహంతో నువ్వు ఇప్పటిదాకా దేవుడు నీకు అనుగ్రహించిన దేహంను నువ్వు ఏ రీతిగా పాల్చుకొచ్చావో నీకంటే ఎవరికి బాగా తెలియదు. కానీ వాళ్ళు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ యొక్క దేహాన్ని మళ్ళీ బాగు చేసుకొని దేవుడిచ్చిన అనుగ్రహము, దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎక్కువ కాలం ప్రతి ఒక్కరు అనుభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కోరుకుంటా ఉన్నాను. అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ యొక్క సువర్ణ అవకాశం ఇచ్చి మా ఆరోగ్యాలను, మా యొక్క శరీరాలను, మా యొక్క జీవితాలను ఏ రీతిగా కట్టుకోవాలో, ఏ రీతిగా మెరుగుపరుచుకోవాలో, ఏ రీతిగా బాగుపరుచుకోవాలో మాకు ఉపదేశము ద్వారా అనుగ్రహించిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. తద్వారా మేము జీవితాన్ని మార్చుకొని మీకిష్టులుగా మా దేహముతో మిమ్మల్ని గణపరిచే వారికి ఉంచమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. మన దీని ఆహారం మాకు దయచేయం, మా ఎడల అపరాధం క్షమించు, శోధనలు దగ్గర దృష్టి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forevermore. And all the God's children says, and all the God's